దేవుని నామానికి వందనాలండి. ఈరోజు కామెంట్స్లో కొన్ని నేమ్స్ అయితే తీసుకున్నానండి, ఒక 10 నేమ్స్. వారి కోసం అయితే ఇప్పుడు ప్రేయర్ చేస్తానన్నమాట. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్య. నాయన తండ్రి, నాకు నాయన తండ్రి ఇలా ప్రేయర్ చేయడానికి నాయన తండ్రి మంచి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు తండ్రి. మొదటిగా సంపత్ గారి గురించి ప్రేయర్ చేస్తున్నామండి. సంపత్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆయన రాకలు పోకలు ఎందునైనా నువ్వే తోడుండు తండ్రి. మరి వారి జీవితంలో నాన్న తండ్రి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ మీరు తీర్చండి యేసయ్య. నెక్స్ట్ వచ్చి సుజిత్ గారి గురించి చేస్తున్నాను. అతనికి కూడా మంచి ఆరోగ్యం నింపండి. అతని ఉద్యోగ విషయము, చదువు విషయంలో నాన్న తండ్రి నీవే మంచి గొప్ప కార్యం జరిపించండి. అతనికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి. అతను చేసే ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి యేసయ్య. నెక్స్ట్ రోహిత్ సిద్ధార్థ, మీరు ఆయన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. ఆయన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరడానికి సహాయం చేయండి. కుటుంబ సభ్యులు మొత్తాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. వారి రాకపోకలను మీరే తోడుండు తండ్రి. అలాగే జాన్ గారి గురించి చేస్తున్నాం. అతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంతో నింపండి. తన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో నీ చిత్తం ప్రకారం జరిపించండి యేసయ్య. తన ప్రయాణాల్లో మీరు ఉండండి. తన కుటుంబ విషయాల్లో మీరు ఉండండి. ఇంటి చుట్టూ కాపుదలను దయచేయండి తండ్రి. నెక్స్ట్ శ్రీదేవి గారి గురించి ప్రేయర్ చేస్తున్నామండి. శ్రీదేవి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీదేవి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ఆవిడ చదువు లేకపోతే ఉద్యోగ విషయాల్లో మీరు తోడునేడుగా ఉండండి. ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. వారి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నరసింహారావు గారి గురించి చేస్తున్నాము. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వారి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం మొత్తాన్ని మంచిగా ఉంచండి తండ్రి. ప్రభువా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభువా తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అతని ప్రయాణాల్లో మీరు ఉండండి. లైఫ్లో నాన్న తండ్రి ఏమైతే కోరుకుంటున్నారో నీ చిత్త ప్రకారం జరిపించు తండ్రి. అలాగే హార్షిక్ దేవ్ గురించి ప్రార్థన చేస్తున్నాము. అతనికి కూడా మీరు మంచి ఆరోగ్యం అయితే దయచేయండి తండ్రి. వారి కుటుంబాన్ని మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అతను వచ్చే సమస్యలను మీరే తీసివేయండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి తండ్రి. వారి రాకపోకల మీద ఉండండి. వారి ఇంటి చుట్టూ మీ కాపుదలను దయచేయండి తండ్రి. నెక్స్ట్ పేరైతే లేదండి, లైఫ్ చేంజింగ్ వర్డ్స్ అనమాట. వారి గురించి కూడా ప్రేయర్ చేస్తున్నాము. వారి లైఫ్లో నాన్న తండ్రి మంచి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారి రాకపోకలందు మీరు ఉండండి తండ్రి. వారి కుటుంబ సమస్యలు మీరు తీర్చండి. జీవితంలో నాన్న తండ్రి మంచి స్థానానికి ఎదడానికి మీరు సహాయం చేయండి తండ్రి. వారి ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. వారి రాకపోకలందు మీరు ఉండండి తండ్రి. అలాగే నాన్న తండ్రి ఎండి సలీం గారి గురించి నాన్న తండ్రి అయితే కామెంట్ పెట్టి ఉన్నారు. ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి. వారి కుటుంబ సభ్యులు మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నాన్న తండ్రి ఏవైతే కోరుకుంటున్నారో లైఫ్లో అది రావడానికి సహాయం చేయండి. ఇంటి చుట్టూ మీ కాపుదలు దయచేయండి. రాకపోకలందుకు కూడా మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే లాస్ట్గా నాన్న తండ్రి అక్షిత గారి గురించి నాన్న తండ్రి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రభువా స్తోత్రం నాన్న తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి. వారి కుటుంబ సభ్యులు మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఇంటి చుట్టూ మీరు కాపుదలు దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి. వాళ్ళ ఇంట్లో నాన్న తండ్రి వస్తున్న ఆటంకాలన్నీ తొలగించిన నాన్న మంచి భవిష్యత్తుని అయితే దయచేయండి తండ్రి. ప్రభువా నాన్న తండ్రి ఈరోజు నాన్న తండ్రి 10 మంది గురించి నాన్న తండ్రి ఇలా ప్రేయర్ చేయడానికి సహాయం చేసినందుకు నీకు వేలాది స్తుతులు తండ్రి. ఇలాగే నాన్న తండ్రి ప్రతిరోజు నాన్న తండ్రి కొంతమందికి నా నుంచి నేను ప్రేయర్ చేయడానికి నాన్న తండ్రి నాకు తలంపించినందుకు నీకు వేలాది స్తుతులు తండ్రి. యేసయ్య తండ్రి ఇలాగే నాన్న తండ్రి నువ్వు నడిపిస్తావని నమ్ముచున్నాను తండ్రి. ఇప్పటి వరకు నేను చేసిన ప్రార్థనలన్నీ నాన్న తండ్రి నీకే చేరాయని నమ్ముతున్నాను తండ్రి. వీరి జీవితాల్లో నాన్న తండ్రి గొప్ప కార్యాలు అయితే మీరు జరిపించండి నాన్న తండ్రి. వీరి నాన్న తండ్రి వారి జీవితంలో జరిగిన కార్యం గురించి కూడా కామెంట్ పెట్టడానికి మీరు సహాయం చేయండి తండ్రి. వారి జీవితాల్లో నీ మహిమ కోరికే నాన్న తండ్రి ఈ ప్రార్థన మీరు చేర్చుకున్నాను తండ్రి. అద్భుతాలు అయితే చేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన నాన్న తండ్రి మీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.